ఇజ్రాయెల్ ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారాయి. క్షిపణుల మోతలు, సైరన్ల హోరు తగ్గింది. దీంతో యుద్ధం ముగిసిందని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితి ఇంకా నివురుగప్పిన నిప్పులాగే ఉన్నది అన్నది నిపుణుల అంచనా. అతిపెద్ద యుద్ధానికి ముందుకొచ్చిన చిన్న విరామం మాత్రమే అని అంటున్నారు. అగ్గికి ఆజ్యం పోసినట్టు ట్రంప్ వ్యాఖ్యలు కూడా వీటికి జత కలవడంతో అందరిలో టెన్షన్ నెలకొంది. ఇంతకీ మహాయుద్ధానికి దారితీసే కారణాలు, అంచనాలు ఏంటి? నివురుగప్పిన నిప్పుల ఇరు దేశాల మధ్య పరిస్థితి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధానికి తాత్కాలిక విరామం. మహాయుద్ధానికి ముందు వచ్చే విరామమా? రెండు దేశాల మధ్య మళ్లీ యుద్ధం మొదలు కాబోతుందా? అమెరికా, ఇజ్రాయెల్ రెండు కూడా ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇది తన ఉనికికే ప్రమాదకంగా భావిస్తుంది. అమెరికా సైతం తగ్గేదలే అంటుంది. ఇరాన్ మాత్రం శాంతియుత ప్రయోజనాల కోసమే అంటూ దాన్ని నిలిపివేయడానికి నిరాకరిస్తుంది. యురేనియం శుద్ధి స్థాయిని పెంచుతూ అణ్వాయుధ తయారీకి అవసరమైన సాంకేతికను అభివృద్ధి చేసుకుంటామంటుంది. పైగా అమెరికా చేసిన దాడుల్లో ఇరాన్ అణు కేంద్రాలు మాత్రం పెద్దగా ఏం దెబ్బతినలేదు. 100 కేజీల అత్యంత శుద్ధి చేసిన యురేనియాన్ని అక్కడి నుంచి వేరే చోటుకి తరలించిందన్న వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. ఇరాన్ అణు మిషన్తో ఇజ్రాయెల్కు ముప్పు పొంచి ఉంది. ఇరాన్ అణ్వాయుధాలను పొందినట్లయితే ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకునే ప్రమాదముంది. ఈ భయం కారణంగానే ఇజ్రాయెల్, ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపడానికి ఏ చర్యకైనా సిద్ధంగా ఉంటుందని అనేకసార్లు ప్రకటించింది. ఇరాన్ వెనక్కి తగ్గకపోతే మరొకసారి దాడి జరగొచ్చు. ఇరాన్పై ఇంకోసారి దాడి జరిగితే ఇది మహాయుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడం, దాడి అణు మౌలిక సదుపాయాలు పటిష్టంగా ఉండటం వంటి పరిణామాలతో ఇరాన్ను ఆపడానికి మరో సైనిక దాడి తప్పదని చాలామంది నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీరు కూడా మరో యుద్ధానికి దారితీసే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. నిన్నటి వరకు పట్టపగ్గాల్లేని ప్రతీకారాలతో రణాన్ని రాజేసిన ఇరాన్, ఇజ్రాయెల్ ప్రస్తుతానికి శాంతించిన రహస్య బంకర్ నుంచి ఖమేనీ ఇంకా బయటకు రాలేదు. అండర్ గ్రౌండ్ బంకర్లోనే ఉన్నారు. ఖమేనీ బంకర్లో ఇంకా ఏం చేస్తున్నారు? బంకర్ నుంచి ఏమైనా సీక్రెట్ ఆపరేషన్ ప్లాన్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంకర్ నుంచే ఖమేనీ యుద్ధ వ్యూహాలకు పదును పెడుతున్నట్లు సమాచారం. నిన్నటి వరకు బంకర్ నుంచి ఇజ్రాయెల్పై దాడికి ఆదేశాలు జారీ చేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించకుండా లేఖల ద్వారా ఈ ఆదేశాలు ఇచ్చారు ఖమేనీ. తన కొడుకు ద్వారా సందేశాలు పంపుతున్నారాయన. అయితే యుద్ధ విరమణ తాత్కాలికమేనని, దీర్ఘకాలికంగా ఇజ్రాయెల్ బెదిరింపులు ఎదుర్కోవడానికి ప్రణాళికలు అవసరమని ఖమేనీ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇజ్రాయెల్ నుంచి చిన్నపాటి రెచ్చగొట్టే చర్య జరిగినా వాటికి ధీటుగా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన సైన్యానికి సూచించినట్లుగా సమాచారం. అంతేకాదు, తన ప్రాణాలకు ముప్పు ఉందని భావిస్తున్న ఖమేనీ ఆయన ఆచూకుని ఎవ్వరికీ తెలియకుండా అత్యంత జాగ్రత్త పడుతున్నారు. ఖమేనీ ప్రస్తుతం ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫోన్లు, రేడియోలు వాడడం లేదు. ఇజ్రాయెల్, అమెరికా నిఘా సంస్థలు ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ద్వారా ఆయన్ను గుర్తించకుండా ఉండేందుకే ఇలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఆయన తన సందేశాలను, ఆదేశాలను లిఖితపూర్వకంగా అత్యంత గోప్యంగా పంపిస్తున్నారు. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ వల్ల తనకు ఏమైనా జరిగితే వెంటనే తాను సూచించిన ముగ్గురిలో ఒకరిని సుప్రీం లీడర్గా చేయాలని ఇరాన్ మత పెద్దలను సూచించినట్లు తెలుస్తోంది. సాధారణంగా అయితే ఇరాన్ సుప్రీం లీడర్ పదవికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఇప్పుడు ఈ ముగ్గురి పేర్లను ఖమేనీ రెడీ చేసి పెట్టినందున అందులో జాప్యం జరిగే అవకాశం కూడా లేదు. మరోవైపు రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్ దాడుల్లో వివిధ రకాల ఆర్మీ విభాగాల అధికారులకు ఏమైనా జరిగితే వారి స్థానాల్లో ఎవరెవరు సారథ్య బాధ్యతలు చేపట్టాలనేది ఇరాన్ సుప్రీం లీడర్ నిర్ణయించి పెట్టారట. మొత్తంగా చూస్తే బంకర్లో ఖమేనీ ఖాళీగా ఏం లేరు. యుద్ధం వ్యూహాలలో, భవిష్యత్ కార్యాచరణలతో బిజీగా ఉన్నారు. యుద్ధం తీవ్రమవుతున్న సమయంలో హార్ముజ్ జలసంధిని మూసేయాలని ఇరాన్ పార్లమెంటు నిర్ణయం తీసుకుంది. ఇరాన్ పార్లమెంటు తీసుకొచ్చిన బిల్లు అయినా సరే చట్టంగా మారాలంటే సుప్రీం కౌన్సిల్ ఆమోదం లభించాల్సిందే. ఇరాన్ సుప్రీం లీడర్ ఆధ్వర్యంలోనే సుప్రీం కౌన్సిల్ నడుస్తుంది. అయితే హార్ముజ్ జలసంధి మూసివేతపై సుప్రీం కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో హార్ముజ్ జలసంధి మూసివేసే నిర్ణయం ఆగిపోయింది. అంతేకాదు, తాజాగా అణుస్థావరాలపై ఇరాన్ పార్లమెంటు కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ అణుస్థావరాల్లోకి ఇక నుంచి IAEAను అనుమతించకూడదని నిర్ణయించింది. అణుస్థావరాలకు IAEA రక్షణ కల్పించే వరకు తాము వెనక్కి తగ్గేదే లేదని ఇరాన్ పార్లమెంటు తేల్చేసింది. అయితే ఈ బిల్లుపైన ఇరాన్ సుప్రీం లీడర్ తప్పనిసరి నిర్ణయం తీసుకోవాల్సిందే. కానీ దీనికైనా ఖమేనీ నుంచి కానీ, సుప్రీం కౌన్సిల్ నుంచి కానీ స్పందన లేదు. ఈ నేపథ్యంలోనే ఇరాన్లో సుప్రీం లీడర్పై అనుమానాలు కమ్మేస్తున్నాయి. ఒకవేళ యుద్ధం మళ్లీ మొదలైతే ఇరాన్తో కలిసొచ్చే దేశాలు ఏంటి? ఇజ్రాయెల్కి చాలా దేశాలు మద్దతిస్తున్నాయి. మరి ఇరాన్ వెనుకున్న దేశాలేంటి? ఈ విషయాలు బయటకు వచ్చిన వేళ రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్ చేసిన వ్యాఖ్యల చుట్టూ పెద్ద చర్చ జరుగుతుంది. ఇరాన్కు నేరుగా తమ న్యూక్లియర్ బాంబును సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఇరాన్కు అణ్వాయుధాలు అందించేందుకు ఎన్నో దేశాలు సిద్ధమయ్యాయని అన్నారు.
ఇరాన్లోని ఇస్ఫాన్, నతాంజ్, ఫోర్డో న్యూక్లియర్ సైట్స్పై యుఎస్ చేసిన దాడులు విఫలమయ్యాయని, దీంతో అమెరికా అనుకున్న ఫలితాలు రాలేదని ఆయనన్నారు. అదే సమయంలో పరిస్థితి యుఎస్కు వ్యతిరేకంగా తయారైందన్నారు. ఎక్స్ వేదికగా పలు పోస్టులు పెట్టిన మెద్వెదేవ్ ఇరాన్లోని 3 న్యూక్లియర్ సైట్స్పై దాడులు చేయడం ద్వారా యుఎస్ ఏం సాధించింది? న్యూక్లియర్ ఫ్యూయల్ సైకిల్లో కీలకమైన సదుపాయాలకు ఎలాంటి నష్టం జరగలేదు. దీనివల్ల భవిష్యత్తులో అణ్వాయుధాల ఉత్పత్తి కొనసాగుతుందని మొహమాటం లేకుండా చెప్పొచ్చు. అసలు ఇప్పటికే చాలా దేశాలు తమ న్యూక్లియర్ వార్ హెడ్స్ను ఇరాన్కు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. అమెరికా, ఇజ్రాయెల్ ఏకపక్షంగా పోరు సాగించిన వేళ చైనా, రష్యా పేర్లు తెరమీదకు వచ్చాయి. సైనిక పరంగా ఈ రెండు దేశాలు బలమైనవి. ఒకవైపు సంయమనం పాటించాలని కోరుతూనే మరోవైపు పరోక్షంగా ఇరాన్కు మద్దతిచ్చాయి. యుద్ధం స్టార్ అయి రష్యా, చైనా కూడా ఇందులో భాగమైతే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఇరు దేశాల మధ్య యుద్ధంలో ఆస్తి నష్టం, ప్రాణనష్టం, ఆర్థిక వ్యవస్థల పతనం, సామాజిక అస్థిరత వంటి ప్రభావం ఉంటుంది. ఇరాన్లో దాదాపు 800 మంది వరకు చనిపోయారు. ఇక ఇజ్రాయెల్లో 50 మంది వరకు మృతి చెందారు. ఇరాన్లో మృతి చెందిన వారిలో 54 మంది మహిళలు, 263 మంది పిల్లలు, సామాన్య పౌరులు ఉన్నారు. ఈ యుద్ధం కారణంగా ఇరాన్లో 150 నుంచి 200 బిలియన్ల వరకు నష్టం జరిగింది. ఇక ఇజ్రాయెల్లో $12 బిలియన్ నష్టం జరిగింది. ఇక ఇరాన్తో అణుచర్చల అంశాన్ని అమెరికా అధ్యక్షుడు మరోసారి ప్రస్తావించారు. వచ్చే వారం టెహ్రాన్తో అణుచర్చలు జరుపుతామని, అణువాయుధాలు తయారు చేయాలన్న ఆశయాన్ని వదిలేసేలా ఇరాన్తో ఒప్పందం చేసుకునే అవకాశం ఉందని ట్రంప్ వెల్లడించారు. ఇక ఇరాన్పై అమెరికా దాడులు చేయడం వల్లే పశ్చిమాసియాలో యుద్ధానికి త్వరగా ముగింపు పడిందని ఆయన అన్నారు. తన నిర్ణయంతో అందరికీ విజయం లభించిందని చెప్పారు. ఆ రెండు దేశాలతో తాను చర్చలు జరిపానని, అవి రెండూ ప్రస్తుతానికి అలసిపోయాయని అన్నారు. అయితే మళ్లీ యుద్ధాన్ని ప్రారంభిస్తారా అంటే బహుశా ఏదో ఒక రోజు రావచ్చు, త్వరలోనే మళ్లీ ప్రారంభం కావచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పాటిస్తున్నట్లుగా ప్రకటించాయి. కానీ ఈ యుద్ధంలో ఎవరు గెలిచారంటే యుద్ధం అంటేనే వినాశనం. ఎవరు గెలిచేది ఉండదు. ఇరుపక్షాలకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తాయి. ఇప్పుడు తాజాగా మళ్లీ యుద్ధం మొదలు కాబోతుందే అంశం బయటకు వచ్చింది. దీంతో ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ మహాయుద్ధానికి ముందు వచ్చే విరామమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.